హే ఫ్రెండ్స్, ఐబిఎం అనే కంపెనీలో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రాప్స్ అండ్ ప్రాప్స్ డాట్ చిల్డ్రన్ అడిగారనమాట. కింద ఉన్న జాయిన్ బటన్ నొక్కితే లాస్ట్ వరకు వెయిట్ చేస్తే మీకు దీని సొల్యూషన్ ఏంటో తెలుస్తుంది. చూడండి, రెగ్యులర్గా మనం రీయూజబుల్ కాంపోనెంట్స్ మనం చేయాలి అంటే ప్రాప్స్ వాడతాం. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది ఒక కాంపోనెంట్, ఓకే, యాప్ డాట్ జేఎస్ఎస్లో ఈ కార్డ్ కాంపోనెంట్కి జస్ట్ ఒక ఇమేజ్, హెడ్డింగ్ అంటే పారాగ్రాఫ్ మనం పంపిస్తున్నాం అనమాట. వీటిని మనం ఇక్కడ మీరు చూసుకుంటే ఇమేజ్, హెడ్డింగ్ అండ్ పారాగ్రాఫ్కి మనం ఆ డేటాని మనం బైండ్ చేసాం బికాస్ ఇట్ ఈస్ రిసీవింగ్ ఫ్రమ్ ద పేరెంట్. ఓకే, ఇది రెగ్యులర్ ప్రాప్స్ అనమాట. మనకి ఇది యూఐ వస్తుంది. ఇదే మనం ప్రాప్స్ డాట్ చిల్డ్రన్ వాడాలంటే చూడండి, ఇక్కడ మీరు యూఐ మొత్తం రాసుకున్నారు కదా, ఇక్కడ రాసే బదులు మనం ఏం చేయొచ్చు, ఓకే, ఈ కార్డ్ కాంపోనెంట్లో మనం అది మొత్తం తీసి ఆ కార్డ్ కాంపోనెంట్కి కావాల్సిన అంటే ఆ కాంపోనెంట్ లోపల మనం రాసే బదులు ఇక్కడే మనం డైరెక్ట్గా మనం రాసుకోవచ్చు అనమాట. అండ్ కార్డ్ కాంపోనెంట్లో మనం జస్ట్ ఏం చేయాలంటే ఈ కోడ్ని క్లీన్ చేయడానికి అది తీసి ఇమేజెస్ ఇవన్నీ ఏమున్నాయో అవసరం లేదు, జస్ట్ చిల్డ్రన్ని మనం రిసీవ్ చేసుకుంటే చాలన్నమాట. ఈ కీవర్డ్ దీని నుంచి మనకి ఏమవుతుంది, అలాగే ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు ఏంటి డిఫరెన్స్ అనుకుంటే ఇక్కడ మీరు చూడండి, ఓకే, ఎప్పుడు ఈ కోడ్ ఈ లోపల ఉందో దీన్ని మాడిఫై చేయడం చాలా కష్టం అవుద్ది. అదే ఎప్పుడు మనకు బయటని ఇలా ర్యాప్డ్గా ఉంటుందో అప్పుడు జస్ట్ ఇక్కడ ఒక ఇమేజ్ పెట్టుకోవాలనుకుంటే ఇమేజ్ నేను పెట్టుకున్నాను, అదే మీకు యూఐలో కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. దీని నుంచి కోడ్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అండ్ ఇది ఎక్కువ వాడరు, డెఫినేషన్ సొంతంగా నేర్చుకోండి. ఇది నచ్చితే నచ్చిందని చెప్పండి, కింద జాయిన్ బటన్ కొట్టండి. థ్యాంక్ యూ.